గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు అశ్విక్ ఎడ్యుకేషనల్ అకాడమీ. ఈరోజు నిన్న సండే జరిగినటువంటి ఏపీ సెట్ క్వశ్చన్ పేపర్లో ఉన్న క్వశ్చన్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏపీ సెట్ రాసినటువంటి ఆస్పిరెంట్స్ అందరికి కూడా నేను ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను. ఏపీ సెట్ ఎవరెవరైతే రాశారో వాళ్ళందరూ కూడా మంచి మార్క్స్తో క్వాలిఫైడ్ కావాలని నేను మనసారా కోరుకుంటున్నాను. అంతేకాకుండా ఎవరైతే ఏపీ సెట్కి ప్రిపేర్ అయ్యి ఉన్నారో వాళ్ళు నెట్కి కూడా ప్రిపేర్ కండి. అంటే మీ యొక్క ప్రిపరేషన్ని ఇక్కడితో స్టాప్ చేయకండి. ఈ సెట్ ఎగ్జామినేషన్తోనే మీకు ఒక ఐడియా అనేది వచ్చి ఉంటుంది. అంటే మీకు ఎంత సిలబస్ వచ్చు, అంటే మీకు ఈ సిలబస్లో ఉన్న విషయంలో ఎంత తెలుసు, ఇంకా ఎంత తెలుసుకోవాలి, ఏ వేలో మీరు మిస్టేక్ చేసున్నారు, ఆ మిస్టేక్స్ని ఏ విధంగా మీరు రెక్టిఫై చేసుకోవాలి అనే విషయాల మీద మీకు ఒక అవగాహన వచ్చి ఉంటుంది. సో ఈ అవగాహనతో మీరు నెట్కి కూడా మీరు ప్రిపరేషన్ అయితే మీ యొక్క సక్సెస్ అనేది కంపల్సరీ ఉంటుంది. ఎందుకంటే నెట్ ప్రిపరేషన్ సెట్ ప్రిపరేషన్ అంతా ఒకటే, అంటే సేమ్ సిలబస్ సేమ్ ప్యాటర్న్. కాకపోతే నెట్ అనేది ఇంగ్లీష్ మీడియంలో క్వశ్చన్ వస్తుంది. సో మీకేం ప్రాబ్లం కూడా లేదు. ఎందుకంటే నా వీడియోస్ అన్నీ కూడా మీకు ఇంగ్లీష్లో టర్మినాలజీ ఇచ్చి దాన్ని తెలుగులో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో మీకు ఎక్కడ కూడా ఏ ప్రాబ్లం కూడా రాదు. ఎందుకంటే తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి ఆ వర్డ్ మీనింగు, ఆ సెంటెన్స్ ఏంటిది అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది. అంటే ఈ విషయం నేను చెప్పడం కాదు, నా స్టూడెంట్స్ ఎవరైతే నా వీడియోస్ని వాచ్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా నాకు కామెంట్స్ రూపంలో లేకపోతే పర్సనల్గా కాల్ చేసి మరీ చెప్తున్నారు, మీ వీడియోస్ మాకు చాలా చాలా ఉపయోగకరంగా ఉన్నాయి మేడం, మీరు తెలుగులో చెప్పడం వల్ల మాకు చాలా బాగా అర్థమవుతుందని చాలామంది స్టూడెంట్స్ నాకు పర్సనల్గా కాల్ చేసి చెప్తున్నారు. సో ఇప్పుడు కొత్తగా ఎవరైతే నా వీడియో చూస్తున్నారో వాళ్ళు నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇంకా కొన్ని వీడియోస్ చేస్తాను. ఇంకా కొన్ని వీడియోస్ అంటే బాకీ ఉన్నాయి, చేయాల్సి ఉంది. ఆ వీడియోస్ కూడా నేను కంప్లీట్గా చేసేస్తాను. సో అప్పుడప్పుడు అంటే ఆ వీడియో చేయడమే కాకుండా క్వశ్చన్ పేపర్ అనాలిసిస్ కానీ క్వశ్చన్స్ కానీ ఇవి కూడా నేను చేస్తూ ఉంటాను. కాబట్టి మీకు అప్డేట్గా ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు వచ్చేస్తుంది. నేను మీ నుండి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఈ యొక్క సెట్కి నెట్కి ప్రిపేర్ అవుతుంటే వాళ్ళకు కూడా నా వీడియోస్ని షేర్ చేయండి. అంతేకాకుండా మీకు వీడియోస్ కానీ నచ్చితే ఇంకా ఏమైనా మీకు రిక్వైర్మెంట్స్ అనేది ఉంటే ఆ రిక్వైర్మెంట్స్ని కామెంట్ బాక్స్లో కామెంట్ రూపంలో పెట్టండి. మనం ఇప్పుడు ఈ యొక్క సెట్ ఎగ్జామినేషన్ గురించి డిస్కస్ చేద్దాం. నేను డిస్కస్ చేసేటటువంటి సెట్ ఏంటంటే ఏ సెట్, అంటే ఏబిసిడి సెట్స్ ఉంటాయి కదా, దాంట్లో ఏ సెట్ నేను డిస్కస్ చేస్తున్నాను. క్వశ్చన్ రాస్తాను కాబట్టి మీకు ప్రాబ్లం ఏమీ ఉండదు. ఆ క్వశ్చన్ బట్టి మీరు ఆ క్వశ్చన్ ఎక్కడుందో ఒకసారి చూసుకోండి. ఎందుకంటే అన్ని కొన్ని సార్లు పెద్ద పెద్ద క్వశ్చన్స్ నేను రాయలేను, అంటే రాయడానికి బోర్డు సరిపోదు. సో టైం కూడా చాలా తీసుకుంటుంది. కాబట్టి జస్ట్ మీకు అనాలిసిస్ చేస్తాను. అనాలిసిస్ని బట్టి మీకు ఆ ఆన్సర్ ఏదనేది తెలిసిపోతుంది. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే గ్రేడింగ్ విధానాలకు సంబంధించి యూజీసీ ప్రతిపాదించిన క్రింది ఏవి సరైన వాక్యాలు. ముఖ్యంగా అసలు ఈ గ్రేడింగ్ సిస్టమ్ అంటే ఏంటో తెలుసుకోవాలి. గ్రేడింగ్ సిస్టమ్ ఏంటంటే యూజీసీ యాక్చువల్గా మనకి ఎగ్జామినేషన్ ప్యాటర్న్లో కానివ్వండి, లేకపోతే ఇవాల్యూషన్ విషయంలో కానివ్వండి, టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్లో కానివ్వండి, నూతనత్వాన్ని తీసుకురావడం కోసం, అంటే ఇన్నోవేటివ్ని తీసుకురావడం కోసం యూజీసీ చాలా రకాలైన ప్రయత్నాలు చేస్తుంది. ఆ ప్రయత్నాల్లో ఒకటే గ్రేడింగ్ సిస్టమ్. అంటే దీన్ని కూడా మనం గ్రేడింగ్ సిస్టమ్ ఎందుకు తీసుకురావడం జరిగింది అంటే యాక్చువల్గా మనకి ఇప్పుడు ఇవాల్యూషన్ ప్రాసెస్ అంతా కూడా క్రెడిట్ బేస్డ్ ఇవాల్యూషన్, అంటే ఇక్కడ చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టంలో ఉంటుంది. చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టమ్ అంటే ఇక్కడ చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టంలో ఉన్నటువంటి వాల్యుయేషన్లో ముఖ్యమైన విషయం ఏంటిది అంటే విద్యార్థుల యొక్క చాయిస్కి వాల్యుయేషన్ అనేది వదిలేయడం జరుగుతుంది. అంటే విద్యార్థుల యొక్క చాయిస్ అంటే ఇక్కడ ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళ సామర్థ్యాలకు అనుగుణంగా వాళ్ళు సబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆ సబ్జెక్ట్స్ మీదనే వాళ్ళ పెర్ఫార్మెన్స్ని వాళ్ళు రివీల్ చేయొచ్చు. ఆ రివీల్ చేసినటువంటి పెర్ఫార్మెన్స్ మీదనే మనం ఇవాల్యూట్ చేయడం జరుగుతుంది. దాని మీదనే వాళ్ళకి గ్రేడింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో అక్కడంటే వాళ్ళకి ఇష్టం లేని సబ్జెక్టులు, వాళ్ళకి ఇంట్రెస్ట్ లేని సబ్జెక్టులు కంపల్సరీ రాయాలనేటువంటి సిస్టమ్ ఏమీ లేదు. దాన్నే మనం చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టమ్ అంటారు. అంటే ఆ యొక్క చాయిస్ అనేది, సెలక్షన్ చాయిస్ అనేది స్టూడెంట్స్కి వదిలేయడం జరుగుతుంది.
దానికోసం మనం గ్రేడింగ్ సిస్టమ్ తీసుకురావడం జరిగింది. ఇంకొకటి ఏంటంటే గ్రేడింగ్ సిస్టమ్ వల్ల ఇక్కడ స్టూడెంట్స్లో ఉన్నటువంటి సుపీరియర్ ఫీలింగ్ని రిమూవ్ చేయడానికి. సుపీరియర్ ఫీలింగ్ అంటే యాక్చువల్గా మనం యాజ్ అంటే ఇక్కడ మనకి ఎన్ని మార్కులు అయితే వచ్చినాయో, ఒక సబ్జెక్ట్లో ఎన్ని మార్క్స్ అయితే వచ్చినాయో ఆ మార్కులు మనం డైరెక్ట్గా రివీల్ చేస్తే ఏమవుతుందంటే ఎక్కువ మార్కులు వచ్చినటువంటి స్టూడెంట్ సుపీరియర్గా ఫీల్ అవుతాడు, తక్కువ మార్కులు వచ్చినటువంటి స్టూడెంట్ ఇన్ఫీరియర్గా ఫీల్ అవుతాడు. అంటే ఈ యొక్క ఎమోషన్ని, అంటే స్టూడెంట్స్లో ఉన్నటువంటి సెన్సిటివిటీని, ఈ ఎమోషన్ని కంట్రోల్ చేయడానికే గ్రేడింగ్ సిస్టమ్ అనేది తీసుకురావడం జరిగింది. అయితే గ్రేడింగ్ సిస్టమ్ అనేది ఎలా ఉంటుందంటే మనం ఏ విధంగా అయితే ఇంతకు ముందు ఇవాల్యూషన్ చేశామో అదే రకంగా ఇవాల్యూషన్ చేస్తాం. ఈచ్ వన్ సబ్జెక్ట్లో వచ్చినటువంటి మార్క్స్ అనేవి మనం తీసిన తర్వాత ఓవరాల్గా అన్ని సబ్జెక్టులో ఎన్ని మార్కులు అయితే వచ్చినాయో వాటన్నిటిని కూడా యాడ్ చేసి ఒక పర్సంటేజ్ తీస్తాం. ఆ పర్సంటేజ్ తీసిన తర్వాత ఆ పర్సంటేజ్ ప్రకారంగా వాళ్ళకి ఒక క్యుములేటివ్ అంటే CGPA క్యుములేటివ్ గ్రేడింగ్ పాయింట్ యావరేజ్ అంట. CGPA మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఈ క్వశ్చన్లో కూడా, అది CGPA. దీన్ని ఏమంటారంటే క్యుములేటివ్ గ్రేడింగ్ పాయింట్ యావరేజ్. అంటే దానికి బట్టి అంటే మొత్తం వచ్చిన మార్కులో యావరేజ్ తీస్తాం. అంటే అవుట్ ఆఫ్ 600 అనుకోండి వాడికి 450 మార్క్స్ వచ్చినాయి, ఆ 450 మార్క్స్ని పర్సంటేజ్గా తీస్తాం. పర్సంటేజ్గా తీసిన తర్వాత ఈ యొక్క న్యూమరికల్ పర్సంటేజ్ ఏదైతే ఉందో దానికి లెటర్ రూపంలో వాళ్ళకి గ్రేడింగ్ అనేది ఇస్తాం. ఇది గుర్తుపెట్టుకోండి. ఆ లెటర్స్ ఏంటంటే ఏ లెటర్లో ఇస్తాము అనేది కూడా, అంటే లెటరింగ్ గ్రేడింగ్ అంటారు. ఈ గ్రేడింగ్ అనేది మనం దేంట్లో ఇస్తాం, లెటర్ రూపంలో ఇస్తాం. ఈ లెటర్స్ ఏంటంటే O, A+A, B+B, CPF ఇవన్నమాట. ఈ విధంగా గ్రేడింగ్ అనేది ఇస్తాం. అంటే అకార్డింగ్ టు ద పర్సంటేజ్. ఒకవేళ ఎవరికైనా సరే 10 పాయింట్స్ వచ్చినాయి అనుకోండి, అంటే ఈ విధానం ఏంటంటే 10 పాయింట్స్ స్కేల్. ఇదంతా 10 పాయింట్స్ స్కేల్ అనమాట. అంటే దీన్ని 10 పాయింట్స్ అంట. ఈ 10 పాయింట్స్లో వాళ్ళ ఓవరాల్ యొక్క పర్ఫార్మెన్స్ అనేది ఉంటుంది. వాళ్ళు అంటే ఎవరికైనా 10 పాయింట్స్ వచ్చింది అనుకోండి వాళ్ళకి O గ్రేడ్ ఉంటుంది. O గ్రేడ్ అంటే అర్థం ఏంటంటే అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్. అంటే అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ ఉన్నటువంటి స్టూడెంట్ 10 పాయింట్స్ తీసుకొచ్చుకోవాలి. ఓకే, తర్వాత ఈ యొక్క A వచ్చిందనుకోండి 9 పాయింట్స్, అంటే 9 పాయింట్స్ వస్తే అతనికి A+ ఇస్తాం. 9 పాయింట్స్ వస్తే A+ ఇస్తాం. అంటే A+ ఇచ్చామంటే తన పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందంటే ఎక్సలెంట్ ఉంటుంది. ఒకవేళ ఇక్కడ 8 పాయింట్స్ వచ్చినాయి అనుకోండి అతనికి A గ్రేడ్ ఇస్తాం. అంటే వెరీ గుడ్ అనమాట, వెరీ గుడ్. ఒకవేళ 7 పాయింట్స్ వస్తే అతనికి B గ్రేడ్ ఇస్తాం. అంటే గుడ్ అనమాట. అయితే ఇక్కడ మీకు ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే వీటి మీదనే B వస్తే గుడ్, వీటి మీదనే మనకి అప్లికేషన్ టైప్లో ఈ యొక్క సెంటెన్స్ ఇవ్వడం జరిగింది. దాంట్లో ఏవి సరైన వాక్యాల్లో మనం తెలుసుకోవాలంటే ఈ విషయాలన్నీ కూడా మనకి తెలియాలి. సో దాని ప్రకారంగా మనం ఇక్కడ క్వశ్చన్స్లో వచ్చిన ఆప్షన్స్ను కూడా చూసి ఆన్సర్ చేద్దాం. ఇప్పుడైతే అర్థమైంది కదా. ఇక్కడ ఈ గ్రేడింగ్ సిస్టమ్ అనేది 10 పాయింట్స్కి సంబంధించింది. ఇక్కడ క్యుములేటివ్ అంటే ఈ గ్రేడింగ్ సిస్టమ్ని మనం ఓవరాల్ పర్సంటేజ్ నుండి తీస్తాం. దాన్నే క్యుములేటివ్ గ్రేడింగ్ పాయింట్ యావరేజ్ అని అంటాం. మనం ఏదైతే గ్రేడ్ ఇస్తామో దాన్ని పర్సంటేజ్లోనే ఇస్తాం. అంటే ఫస్ట్ పర్సంటేజ్ తీసి తర్వాత గ్రేడింగ్ అనేది ఇస్తాం. ఇక్కడ మనకి ఆ ఇచ్చే లెటర్స్ని బట్టి వాళ్ళ యొక్క పెర్ఫార్మెన్స్ అనేది మనం మెన్షన్ కూడా చేయడం జరుగుతుంది. ఇక్కడ P అనుకోండి, ఈ C వచ్చింది అనుకోండి, అంటే ఇక్కడ P వచ్చింది అనుకోండి జస్ట్ పాస్ అనమాట, అతనికి 4 పాయింట్స్ వస్తాయి. F వచ్చింది అనుకోండి 0, అంటే అతను ఫెయిల్ అయినట్టు అర్థం. ఇక ఆబ్సెంట్ కూడా ఉంటుంది, ఆబ్సెంట్ కూడా 0నే వస్తుంది. ఈ పాయింట్స్ అంటే ఇక్కడ మనకి ఈ ఫెయిల్ కూడా సంబంధించి మనకు ఒక సెంటెన్స్ ఇచ్చాడు, అది చూద్దాం. అది తప్ప ఒప్ప అనేది మీకే అర్థమవుతుంది. ఇది 10 పాయింట్స్ గ్రేడింగ్ విధానం. ఎగ్జాక్ట్లీ ఫస్ట్ వన్ అనేది మనకి కరెక్ట్. ఫస్ట్ పాయింట్ ఏదైతే ఉందో అది కరెక్ట్.
గ్రేడింగ్ విధానం ద్వారా CGPA లెక్కిస్తారు, అంటే ఓవరాల్ యావరేజ్ని తీస్తారు, అది కూడా కరెక్టే. తర్వాత ఈ విధానంలో పర్సంటేజ్ని గణిస్తారు, అంటే ఈ గ్రేడింగ్ అనేది పర్సంటేజ్ని బట్టే ఇస్తారనమాట, అది కూడా కరెక్టే. ఇక నాలుగోది ఏమంటున్నాడు అంటే B+ గ్రేడ్ని వెరీ గుడ్గా వర్ణిస్తారు. కాదు, B+ కాదు వెరీ గుడ్గా వర్ణించేది. ఇక్కడ వెరీ గుడ్గా వర్ణించాలి అంటే ఇది ఏ వచ్చి ఉండాలి, అంటే 8 పాయింట్స్ వస్తే దాన్ని ఏగా కన్సిడర్ చేస్తాం, ఏ గ్రేడ్ వస్తుంది, దానికి వెరీ గుడ్గా మనం చెప్తాం, అంటే ఇది రాంగ్ సెంటెన్స్. తర్వాత ఎక్సలెంట్ గ్రేడ్కి 10 పాయింట్లు ఇవ్వబడతాయి. ఎక్సలెంట్ గ్రేడ్కి 10 పాయింట్స్ కాదు, 9 పాయింట్స్ మాత్రమే ఇవ్వబడతాయి, అంటే ఎక్సలెంట్ అనేది 9 పాయింట్స్ సంబంధించింది. ఓకే, అక్కడ కూడా అంటే ఆ పర్ఫార్మెన్స్ని కూడా మనం చెప్పాలి, ఇది కూడా రాంగే. తర్వాత పాస్ గ్రేడ్కి కనిష్టంగా 3 మార్కులు కేటాయిస్తారు. పాస్ మార్క్ అంటే పాస్ అనే దానికి 3 కాదు 4 వస్తే అది పాస్ మార్క్. పాస్ మార్క్కి 4 మార్కులు వస్తే దాన్ని పాస్గా కన్సిడర్ చేస్తారు. ఓకే, ఈ విధంగా ఇది కూడా మనకి రాంగ్ ఆన్సరే. అంటే ఇక్కడ రాంగ్ ఆన్సర్స్ ఏమేంటి అనమాట, ఒకటి ఇక్కడ 4, 5, 6 అనేవి రాంగ్ ఆన్సర్స్. 4, 5, 6 రాంగ్ ఆన్సర్స్. అంటే మన కరెక్ట్ ఆన్సర్స్ ఏంటంటే 1, 2, 3 అనేవి కరెక్ట్ ఆన్సర్స్. ఓకే, ఇక్కడ 10, 9, 8, 7, 5 6, 5 ఇవి మనకి గ్రేడింగ్ సిస్టంలో పాయింట్స్. సో ఈ క్వశ్చన్ మనకి అర్థమయ్యే ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. అంటే ఆన్సర్ అనేది 1, 2, 3 అంటే బి ఆన్సర్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ఈ క్రింది వాటిలో ఏవి బోధనా స్థాయిల ముఖ్య లక్ష్యాలు. ఇది మనకు అందరికీ తెలిసిన విషయమే, అంటే టీచింగ్ యాప్టిట్యూడ్ నుంచి ఇది మంచి క్వశ్చన్ అనమాట, మనందరికీ తెలిసిన క్వశ్చన్. ఇది కూడా మీకు డి ఆన్సర్. ఇది 1, 2, 3. అంటే ఇక్కడ బోధనా స్థాయిల ముఖ్య లక్ష్యాలు ఏంటంటే, ఒకటి సమస్య పరిష్కార శక్తిని అభివృద్ధి పరచడం, అంటే అభివృద్ధి చేయడం, అంతే కదా. బోధన యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే విద్యార్థులు ఉన్న సమస్య పరిష్కార శక్తిని అభివృద్ధి చేయడం. విమర్శనాత్మక సృజనాత్మక ఆలోచన విధానాన్ని అభివృద్ధి పరచడం, ఇది కూడా కరెక్టే. స్వతంత్రం లేదా సొంతంగా ఆలోచించే విధంగా విద్యార్థులను తయారు చేయడం, బోధన యొక్క ముఖ్య ఉద్దేశమే అది. స్వతంత్రంగా ఆలోచించేటటువంటి శక్తిని విద్యార్థులకు అందించడం. సో ఇక్కడ మనకి 3 వాక్యాలు ఇచ్చాడు, 3 వాక్యాలు కూడా కరెక్ట్ అయినటువంటి వాక్యాలే. ఇక మూడో ప్రశ్న ఏంటంటే బోధనాభ్యసన ప్రక్రియలో బోధనోపకరణాలని ఉపయోగించడంలో ఉన్న ముఖ్య ఉద్దేశాలు క్రింది వాటిలో ఏవి. చూడండి, అంటే ఇక్కడ బోధనోపకరణాలను మనం ఎందుకు వాడతాం అనే దాని మీద ఈ క్వశ్చన్ అనేది ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా బోధనోపకరణాలను ఎందుకు వాడతాము అంటే 1, 2, 4, 5 దీనికి కూడా ఆన్సర్ మనకి చూడండి చాలా క్లియర్ ఆన్సర్. ఇది కూడా మనకి తెలిసిన ఆన్సరే. మన జ్ఞానేంద్రియాల ద్వారానే జ్ఞానాన్ని పొందుతాం, అందుకే బోధనోపకరణాలని వినియోగిస్తాం. అంటే బోధనోపకరణాలు ఎందుకు ఉపయోగిస్తాము అంటే జ్ఞానేంద్రియాల ద్వారానే మనం జ్ఞానాన్ని పొందుతాం. అంటే బోధనోపకరణాలు అనేవి మనకు ఒక విజువలిటీని మనకి అందిస్తాయి, అంటే మనం చూడగలుగుతాం. మన యొక్క సెన్సోరీ పవర్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా యాక్టివేట్ చేస్తాయి. మనం చూడగలుగుతాము, వాటిని స్పృశించగలుగుతాము, వినగలుగుతాము, వీటన్ని మన స్వయంగా అనుభూతిని చెందుతాం. అందుకని మన జ్ఞానేంద్రియాల ద్వారా జ్ఞానం పొందుతాం కాబట్టి బోధనోపకరణాలని ఉపయోగించాలి. సో ఇది కరెక్ట్ సెంటెన్స్. మనం కొన్ని విషయాల్ని అంటే మాటల్లో వ్యక్తపరచలేనప్పుడు బోధనోపకరణాల ద్వారా అవగాహన కలిగించవచ్చు. కొన్ని విషయాలు మనం ఓరల్గా చెప్పలేని పరిస్థితుల్లో బోధనోపకరణాలు అనేవి చాలా చక్కగా అర్థవంతంగా ఆ విషయాన్ని ఎక్స్ప్రెస్ చేస్తాయి. ఇది కూడా కరెక్ట్ ఆన్సరే. బోధనోపకరణాలు ఉద్దీపన వైవిధ్యాలను కలిగించలేవు, ఇది రాంగ్ ఆన్సర్. ఉద్దీపన వైవిధ్యాలను కలిగించలేవు, స్టిమ్యులస్ని కలిగించలేవు అంటుంది. స్టిమ్యులస్ని అసలు బోధనోపకరణం అంటేనే స్టిమ్యులేషన్. సో ఇది రాంగ్. ఇది అమూర్త భావాలను మూర్త భావాలుగా అందిస్తుంది. అంటే మనకి ఒక ఐడియాని మనకు కాంక్రీట్ వేలో ఇది మనకి అందిస్తుంది.
బోధనోపకరణాల ద్వారా లభించిన జ్ఞానం విద్యార్థుల మస్తిష్కంలో ఎక్కువ కాలం నిలిచి ఉంటాయి. అంటే ఇక్కడ బోధనోపకరణాల ద్వారా వాళ్ళు ఏదైతే చూస్తారో ఏదైతే వింటారో వాళ్ళు ఎక్కువ గుర్తుపెట్టుకోగలుగుతారు. అంటే ఇక్కడ మనం కోబిన్ గారి వర్గీకరణ ప్రకారం చూసుకున్నా కానీ చదవడం కంటే కూడా చూడడం వినడం ద్వారా ఎక్కువ మనం స్మృతిని పొందుతాం. సో ఈ విధంగా చూసిన బోధనోపకరణాలు అనేవి మన స్మృతి శక్తిని పెంచుతాయి అన్నమాట. అంటే మన ఆన్సర్ ఏంటంటే ఇక్కడ బి ఆన్సర్ 1 2 4 5 1 2 4 5. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4. ఆన్లైన్ పద్ధతికి సంబంధించి క్రింది వాటిలో ఏవి సరైన వాక్యాలు? ముఖ్యంగా మనకి దీంట్లో సి ఆన్సర్ అనేది కరెక్టు 1 3. దీంట్లో మరి ఎందుకు ఇవి సి ఆన్సర్ కరెక్టు అంటే NPTEL అన్నీ కూడా ఈ స్వయం అనేటటువంటి దానికి సంబంధించినటువంటి కోర్సెస్, అదొకటి కరెక్టు. తర్వాత ఇంకొకటి ఏమిచ్చాడు అంటే రెండో ఆప్షన్ ఏమిచ్చాడంటే మూక్స్ అనేవి యువ ఔత్సాహిక మనసులు కలవారి కోసం రూపొందించబడింది. అలా కాదు, అసలు మూక్స్ అంటే ఏంటంటే ఆన్లైన్ కోర్స్ అనమాట. ఈ స్వయం కానీ స్వయం ప్రభ కానీ ఇవన్నీ ఇలాంటిదే మూక్స్ అనేది కేవలం యంగ్ ఆస్పిరెంట్స్ కోసమే ఏర్పాటు చేసింది కాదు. ఇది అన్ని రకాలైనటువంటి స్టూడెంట్స్కి, అంటే చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా సరే ఈ మూక్స్ ద్వారా ఆన్లైన్ క్లాసెస్ని పొందొచ్చు అనమాట. సో ఇది కేవలం యంగ్ ఆస్పిరెంట్స్ కోసం మాత్రమే ఏర్పాటు చేసింది ఏంటంటే స్వయం. అంటే స్వయం అనేది యంగ్ ఆస్పిరెంట్స్, ఎస్పెషల్లీ ఏంటంటే యంగ్ ఆస్పిరెంట్స్ అంటే ఈ టీనేజ్లో ఉన్నవాళ్ళు యువత కోసం ఏర్పాటు చేసింది మనకి స్వయం అనమాట. కానీ మూక్స్ అలా కాదు. సో ఇది రాంగ్ సెంటెన్స్. అందుబాటు, సమానత్వం, గుణాత్మకత అనేవి 3 ముఖ్య సూత్రాల ఆధారంగా స్వయం ప్రభ కార్యక్రమాన్ని రూపొందించారు. ఇది కరెక్ట్. ఎందుకంటే స్వయం ప్రభ ద్వారా మనకి ఎట్లా అంటే మనకు 24 అవర్స్ ఈ క్లాసెస్ నడుస్తాయి. స్వయం ప్రభ నుండి రిలీజ్ అయ్యేటటువంటి అంటే వచ్చేటటువంటి క్లాసు 24 అవర్స్ వస్తాయి. అంతేకాకుండా ఇవి డిఫరెంట్ టైమ్స్లో వస్తాయి. మార్నింగు, ఆఫ్టర్నూను, ఈవినింగు, నైట్. ఈ డిఫరెంట్ టైమ్స్లో రావడానికి ముఖ్య కారణం ఏంటంటే ఎవరికైనా సరే ఈ క్లాసెస్ అనేవి అందుబాటులో ఉండాలి. ఎందుకంటే మార్నింగ్ అందుబాటులో ఉన్నవాళ్ళు మార్నింగ్ చూస్తారు, ఆఫ్టర్నూన్ అందుబాటులో ఉన్నారు ఆఫ్టర్నూన్ చూస్తారు, ఈవినింగ్ అందుబాటులో ఉన్న వాళ్ళు ఈవినింగ్ చూస్తారు. అంతేకాకుండా అందరికీ అందుబాటులో, అంటే కాలేజెస్కి రాని వాళ్ళకి, స్కూల్స్ రాని వాళ్ళకి అందరి కూడా అందుబాటులోకి ఈ క్లాసెస్ని అంటే టీచింగ్ని తీసుకురావడం అనేటటువంటి ఆస్పెక్ట్లో స్వయం ప్రభ ఏర్పాటు చేయబడింది. అంతేగా సమానత్వం, అందరికి కూడా ఈక్వల్ ఆపర్చునిటీస్ అనేవి ఇవ్వడం కోసం, అంటే పేద ధనిక వెనుకబడిన వాళ్ళు, ఇక్కడ అభివృద్ధి చెందిన వాళ్ళు, ఎక్కడో రిమోట్ ఏరియాస్లో ఉండేవాళ్ళు, ఇలాంటి ఆ యొక్క అసమానత్వం అనేటటువంటి లేకుండా అందరికీ సమానమైనటువంటి ఆపర్చునిటీస్ ప్రొవైడ్ చేయడానికి ఏర్పాటు చేయబడిందే స్వయం ప్రభ అనేది. అంతేకాకుండా ఇక్కడ గుణాత్మకత, ముఖ్యంగా మన హైయర్ ఎడ్యుకేషన్లో లోపించినటువంటి ఒక విషయం ఏంటంటే గుణాత్మకత. ఆ గుణాత్మకతను అందించడం కోసమే ఈ యొక్క స్వయం ప్రభ అనేటువంటి ఛానల్ని అంటే ఆన్లైన్ క్లాసెస్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో దీని గురించి నేను ఎస్పెషల్లీ ఒక వీడియోనే చేశాను. కావాలంటే ఈ వీడియో మళ్ళీ ఒకసారి మీరు చూడొచ్చు. ఎందుకంటే మీకు ఇప్పుడు అర్థమై ఉంటుంది మనకి స్వయం ప్రభ గురించి, స్వయం గురించి, ఈ ఆన్లైన్కి సంబంధించినటువంటి ఆస్పెక్ట్స్లో కంపల్సరీ ఒక క్వశ్చన్ అడుగుతున్నాడని నేను ఇంతకుముందు కూడా చెప్పాను, ఇంకా కూడా నేను చెప్తున్నాను. దీనికి సంబంధించి కంపల్సరీ క్వశ్చన్ అడుగుతారు. ఇంకా డెప్త్గా నేర్చుకోండి. అసలు స్వయం ప్రభ అంటే ఏంటి, స్వయం అని అంటే ఏంటి, అవి ఏ టైంలో ఆ క్లాసెస్ అనేవి మనకు అందుబాటులో ఉంటాయి, ఎవరు దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు, దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా నా వీడియోస్లో ఉన్నాయి. మళ్ళీ ఒకసారి మీరు చూసి ఇంకా కొంచెం ఇన్ఫర్మేషన్ మీరు గ్యాదర్ చేసుకోండి. సో ఇది కూడా మనకి కరెక్ట్. అందరికి ఉత్తమమైన బోధనోపకరణాలు అందించడమే స్వయం ముఖ్య ఉద్దేశం. బోధనోపకరణాలు కాదు, అందరికి ఉత్తమమైన బోధన అందించడం, బోధనోపకరణాలు కాదు ఇక్కడ. సో ఇది రాంగ్ అనమాట. స్వయం అనేది అందరికి కూడా ఉత్తమమైనటువంటి బోధన అందించడానికి ఏర్పాటు చేయబడింది. అంటే మనకి ఇక్కడ ఆన్సర్ ఏంటిది అంటే 1 3 ఏంటంటే అందుబాట్లు, సమానత్వం, గుణాత్మకత. ఒకటి ఏంటంటే NPTEL కోర్సులు అన్నీ స్వయం కోర్సులే, ఇది కూడా కరెక్టే. ఓకే, సో ఇది మనకి 4th క్వశ్చన్.
ఫిఫ్త్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 5. చూడండి, ఈ క్రింది వాటిలో వైవ్యక్తిక భేదాలకు సంబంధించి వైవ్యక్తిక భేదాలకు సంబంధించి వేటిని ఉపాధ్యాయుడు తరగతిలో వినియోగిస్తాడు? వేటిని ఉపాధ్యాయుడు తరగతిలో వినియోగిస్తాడు? చూడండి, ఇక్కడ ఆన్సర్ చూద్దాం. ఒక్కొక్కటి మనం విశ్లేషణకి వెళ్దాం. అంటే వైవ్యక్తిక భేదాలు అంటే ఇండివిజువల్ డిఫరెన్స్ అంటే ఈ క్లాస్ కూడా నేను ఆల్రెడీ చేసి ఉన్నాను. ఇండివిజువల్ డిఫరెన్స్ అంటే యాక్చువల్గా ఏంటంటే ఒక్కొక్క స్టూడెంట్లో ఒక్కొక్క రకమైన టాలెంట్ అనేది ఉంటుంది. అందరు స్టూడెంట్స్ ఒకే రకంగా ఉండరు. అంతేకాకుండా ఒక స్టూడెంటు వివిధ సమయాల్లో వివిధ వయసులలో ఒకే రకంగా ఉండడు. దీన్నే మనం వైవ్యక్తిక భేదాలని అంటాం. మరి ఈ వైవ్యక్తిక భేదాలకు అనుగుణంగా ఉపాధ్యాయుడు ఏ విధంగా తన క్లాస్ రూమ్ని లీడ్ చేస్తాడు అనేటటువంటి విషయం ఇక్కడ మనల్ని అడగడం జరిగింది. మరి ఈ వైవ్యక్తిక భేదాలు అనేవి ఉపాధ్యాయునికి తన క్లాసును లీడ్ చేయడానికి ఏ విధంగా ఉపయోగపడతాయి? ఫస్ట్ వన్ చూద్దాం. వైవ్యక్తిక ప్రతిభలను గుర్తిస్తాడు. అంతే కదా, ప్రతిభ అనేది వైవ్యక్తిక భేదాలకు అనుగుణంగా ఉంటుంది. అంటే ప్రతిభ అంటే ఒక్కొక్కరు ప్రతిభ అనేది ఉంటుంది. ఆ ప్రతిభను గుర్తించడానికి ఈ వైవ్యక్తిక భేదాలనేవి మనకు బాగా ఉపయోగపడతాయి. రైట్ ఆన్సర్, రైట్ సెంటెన్స్ అది. నెక్స్ట్, విద్యార్థులని ప్రతిభావంతులు సగటు మంద అభ్యాసులుగా నిర్ణయించవచ్చు. ఇది చాలా ముఖ్యమైనది అన్నమాట. ఈ వైవ్యక్తిక భేదాల ఆధారంగా విద్యార్థుల్ని మనం 3 కేటగిరీస్గా చేయవచ్చు. ఒకటి ఏంటంటే ఇక్కడ మంచి ప్రతిభ గలవాళ్ళు, సగటు, మంద. అంటే ఇక్కడ యావరేజ్, అబోవ్ యావరేజ్, బిలో యావరేజ్, ఈ విధంగా మనం గ్రేడింగ్ చేయడానికి వైవ్యక్తిక భేదాలు అనేవి చాలా బాగా మనకి ఉపయోగపడతాయి. ఎగ్జాక్ట్ ఆన్సర్ ఇది, సెంటెన్స్ ఇది. విద్యార్థుల పట్ల ఉపాధ్యాయుని అభిప్రాయం సకారాత్మకంగా ఉంటుంది. అంటే ఇక్కడ ఇది రాంగ్ సెంటెన్స్ అన్నమాట. ఈ వైవ్యక్తిక భేదాలు అనేవి ఉండడం వల్ల విద్యార్థుల పట్ల ఉపాధ్యాయునికి ఒక నెగిటివ్ ఫీలింగ్ అనేది ఏర్పడుతుంది, ఒక నెగిటివ్ ఇంప్రెషన్ అనేది పడుతుంది. అలా కాదు, అసలు వైవ్యక్తిక భేదాలు ఉండడం వల్ల నెగిటివ్ ఆస్పెక్ట్ అనేది అస్సలే ఉండదు, పాజిటివ్లోనే ఉంటుంది. అంటే నాకున్న టాలెంట్ మీకు ఉండకపోవచ్చు, మీకున్న టాలెంట్ నాకు ఉండకపోవచ్చు. దట్ ఈస్ ద పాజిటివ్ ఆస్పెక్ట్. నెక్స్ట్, 4th వన్, అంటే విద్యార్థుల శక్తి సామర్థ్యాలకు అనుగుణంగా ప్రశ్నలు అడగడం జరుగుతుంది. ఎగ్జాక్ట్, ఎందుకంటే విద్యార్థులకు శక్తి సామర్థ్యాలు, వైవ్యక్తిక భేదాలు అంటేనే శక్తి సామర్థ్యాల్లో ఉన్నటువంటి భేదాలు. ఎవరు యావరేజ్ స్టూడెంటు, ఎవరు బిలో యావరేజ్ స్టూడెంటు అనేది టీచర్ తెలుస్తుంది. కాబట్టి యావరేజ్ స్టూడెంట్స్ని యావరేజ్ క్వశ్చన్లు అడుగుతాడు, బిలో యావరేజ్ స్టూడెంట్ని బిలో యావరేజ్ క్వశ్చన్లు అడుగుతాడు. ఇది కూడా మన కరెక్ట్ ఆప్షనే. ఉపాధ్యాయుడు పిల్లల తల్లిదండ్రులకు తగిన సూచనలు ఇవ్వడానికి ఉపయోగపడుతుంది. వాళ్ళ యొక్క వైవ్యక్తి భేదాలకు అనుగుణంగా తల్లిదండ్రులతో కూడా మనం మీటింగ్ ఏర్పాటు చేసి మీ పిల్లవాడు ఇలా ఉన్నాడు అని చెప్పడానికి కూడా మనకు ఒక ఐడియా అనేది వస్తుంది. సో మన ఆన్సర్స్ ఏంటంటే ఒక 3 సెంటెన్స్ మాత్రమే రాంగ్, మిగతా అన్నీ కూడా కరెక్ట్. సో అక్కడ కూడా మీరు చాలా ఈజీగా దీన్ని ఆన్సర్ని ఫైండ్ అవుట్ చేయవచ్చు. ఎందుకంటే 3 రాంగ్ కాబట్టి మీకు రాంగ్ అనేది పర్టికులర్గా తెలిస్తే 3 అనేది దేంట్లో ఉందో చూడండి. ఆ 3 లేనటువంటి ఆన్సరే కరెక్ట్ ఆన్సర్. ఇలా కూడా మనం ఈ యొక్క అప్లికేబుల్ టైప్ క్వశ్చన్స్ని మనం ఈజీగా చూడొచ్చు అనమాట. 3 లేనిది ఏంటంటే 1, 2, 4, 5 ఇది మన ఆన్సర్. అంటే ఆన్సర్కి వచ్చేటప్పటికి ఇది మనకి సి ఆన్సర్ అనమాట. ఇది సి ఆన్సర్. ఓకే, అర్థమైంది కదా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ప్రయోగాత్మక పరిశోధనలో ఆవశ్యకత లేని ప్రక్రియ,
అసలు మనకి ఇక్కడ ఇది రీసెర్చ్ సంబంధించినటువంటి టాపిక్. టైప్స్ ఆఫ్ రీసెర్చ్లో మనకి ఇది ప్రయోగాత్మక అంటే ఇది ఎక్స్పెరిమెంటల్ రీసెర్చ్. ఎక్స్పెరిమెంటల్ రీసెర్చ్. ఈ ఎక్స్పెరిమెంటల్ రీసెర్చ్లో ముఖ్యంగా మనకి ఏమేమి ఉంటాయి అంటే, ఎక్స్పెరిమెంటల్ రీసెర్చ్లో ఫస్ట్ వాడు ఇచ్చేది కంట్రోల్. అంటే ఈ కంట్రోల్ అది కంపల్సరీ ఉండాల్సినటువంటి ఆస్పెక్ట్. కంట్రోల్ అంటే మనం వేరియబుల్స్ని కంట్రోల్ చేస్తాం. వేరియబుల్స్ని కంట్రోల్ చేస్తాం. నెక్స్ట్ అబ్జర్వేషన్. అంటే ఒక ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడు ఉపాధ్యాయుడు లేకపోతే ఆ ఎక్స్పెరిమెంట్ యొక్క తీరుతెన్నులను అబ్జర్వ్ చేస్తాడు. ఇది కూడా ఉండాల్సినటువంటి ప్రక్రియ. మూడవది ఏంటిది అంటే మ్యానిపులేషన్. మ్యానిపులేషన్ అనేది అంటే ఇక్కడ మీకు తెలుగులో కూడా చెప్తున్నాను. ఒకటి నియంత్రణ, రెండోది పరిశీలన, హస్త కౌశల మరియు నకలు ప్రతిని చేయడం. ఇక్కడ అసలు ఎక్స్పెరిమెంట్ అంటేనే మనం ఏదైనా సరే ఒక నకలును తయారు చేస్తాం. అక్కడ హస్త కౌశలాలు అనేవి మనం ప్రదర్శిస్తాం. అంటే యాజ్ ఏ స్టూడెంట్ హస్త కౌశలాలు అంటే మన కర్మేంద్రియాలతో ఏదో ఒక ప్రయోగం అనేది చేస్తాం, ఏదో ఒక కృత్యం అనేది చేస్తాం. ఆ ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడు మన కర్మేంద్రియాలనే ఉపయోగిస్తాం. అంతేకాకుండా నకలు ప్రతిని అంటే నకలు అంటే ఏంటంటే పోలిన అంటాం. నకలు అంటే ఇక్కడ మనం జీవకణాన్ని అంటే జీవకణ నమూనాని అక్కడ తయారు చేస్తాం. అంటే మన బాడీ జీవకణ నమూనా ఏదైతే ఉందో దాన్ని మనం అక్కడ చేస్తాం. లేకపోతే ఒక కప్పని మనం పరిచ్ఛేదన చేస్తాం. అంటే ఇక్కడ కప్పని పరిచ్ఛేదన చేయడం అంటే మనం ఏం చేస్తాం, ఒక ఆర్టిఫిషియల్ కప్పని తీసుకొచ్చి దాన్ని పరిచ్ఛేదన చేస్తాం. అంటే ఇక్కడ మనం ఏదైతే రియల్ ఉంటుందో దానికి నకలు తయారు చేయడంలో మనం ఎక్స్పెరిమెంట్ అనేది చేస్తాం. అంటే ఆ ఎక్స్పెరిమెంట్ ఇక్కడ మనకు మ్యానిపులేషన్ కూడా ఉంటుంది. ఎక్స్పెరిమెంట్ ఉంటుంది అంటే ఎక్స్పెరిమెంట్లో కంట్రోల్ ఉంటుంది, అబ్జర్వేషన్ ఉంటుంది, మ్యానిపులేషన్ ఉంటుంది. అసలు ఉండని ప్రక్రియ ఏంటిది, ఆవశ్యకత లేని ప్రక్రియ అంటే ఏంటిదంటే ఇక్కడ సంప్రదింపు రచనల సేకరణ అంటే రిఫరెన్స్ కలెక్షన్ అంటాం. ఇదైతే ఉండదు. ఎందుకంటే నేను తయారు చేసిన మెటీరియల్లో కూడా మీకు ఎస్పెషల్లీ వీటి మీద నేను క్లియర్ కట్గా ఆన్సర్ ఇచ్చాను. నేను ఇచ్చిన మెటీరియల్ చదివిన వాళ్ళకి కూడా ఇది బాగా అర్థమవుతుంది. ఇది అంటే ఇక్కడ ఆన్సర్ మనకి ఏంటిదంటే డి ఆన్సర్ అనమాట. ఆన్సర్ డి ఇస్ ద కరెక్ట్. ఆన్సర్ డి కరెక్ట్. నెక్స్ట్ 7th క్వశ్చన్ చూడండి. 7th క్వశ్చన్, ఈ క్రింది ప్రతిరూప కల్పన పద్ధతుల్లో పద్ధతులలో ఏది సంభావ్యతపై ఆధారపడదు? ఏది సంభావ్యతపై ఆధారపడదు? చూడండి, ప్రతిరూప కల్పన అంటే దీన్ని శాంప్లింగ్ అంటాం. ఈ శాంప్లింగ్ నేను వీడియో చేసిన ప్రతిసారి మీకు దీని మీద ఒక క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తూనే ఉన్నాను. శాంప్లింగ్లో కంపల్సరీ ఒక క్వశ్చన్ వస్తుంది. ఆ క్వశ్చన్ కూడా ఎలా వస్తుందంటే, ఈ క్రింది వాటిలో ప్రాబబిలిటీ శాంప్లింగ్ కానిదేది, లేదా ఈ క్రింది వాటిలో నాన్ ప్రాబబిలిటీ కానిదేది, ఇలా క్వశ్చన్ అడుగుతాడని చెప్తూనే ఉన్నా. అలాగే క్వశ్చన్ అడిగాడు. ఇక్కడ ఏం అడిగాడంటే, మీరు ఇంగ్లీష్లో క్వశ్చన్ చూస్తే మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. కొన్ని క్వశ్చన్స్ ఇంగ్లీష్లోనే బాగా అర్థమవుతాయి. ఇక్కడ ఏమంటున్నాడంటే, ఇక్కడ ప్రాబబిలిటీ శాంప్లింగ్ కానిదేది అంటే సంభావ్యత అంటే ప్రాబబిలిటీ కానిదేది అంటున్నాడు. అంటే ప్రాబబిలిటీ కానిదేది అంటే అసలు ప్రాబబిలిటీ అయినవేవో మనకి తెలియాలి. ప్రాబబిలిటీ శాంప్లింగ్లో మనకి 4 టైప్స్ ఆఫ్ శాంప్లింగ్స్ ఉన్నాయి. సింపుల్ ర్యాండమ్ శాంపిల్, క్లస్టర్ శాంపిల్, స్ట్రాటిఫైడ్ ర్యాండమ్ శాంపిల్, మల్టిపుల్ శాంపిల్, మల్టీ స్టేజ్ శాంపిల్ అని అంటాం. ఈ 4 కూడా ప్రాబబిలిటీ శాంప్లింగ్. అయితే ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు, సింపుల్ ఇచ్చాడు, స్ట్రాటిఫైడ్ ఇచ్చాడు,
క్లస్టర్ ఇచ్చాడు. ఈ 3 కూడా ప్రాబబిలిటీ. కానిదేది? కోటా శాంపిల్. కోటా శాంపిల్. కోటా శాంపిల్ అనేది ప్రాబబిలిటీ శాంపిల్ కాదు, ఇది నాన్ ప్రాబబిలిటీ శాంపిల్. నాన్ ప్రాబబిలిటీ శాంపిల్. నాన్ ప్రాబబిలిటీ శాంపిల్లో మనకి కోటా శాంపిల్ ఉంటుంది, కన్వీనియన్స్ శాంపిల్ ఉంటుంది, పర్పసివ్ శాంపిల్ ఉంటుంది, స్నోబాల్ శాంపిలింగ్ ఉంటుంది, జడ్జిమెంటల్ శాంపిలింగ్ ఉంటుంది. ఇవి నాన్ ప్రాబబిలిటీ శాంపిల్స్కి మనకి టైప్స్ అన్నమాట. సో మన ఆన్సరు కోటా శాంపిల్. అది మనకి ఈ కోటా శాంపిల్ అనేది మనకి కరెక్ట్ ఆన్సర్. ఇది సి ఆన్సర్. సి అనేది కోటా శాంపిల్ ఆన్సర్. చాలా క్లియర్, అంటే ఈజీ క్వశ్చన్ అనమాట. అంటే ఈ క్వశ్చన్స్లో మనకు బాగా ఈజీగా ఉన్న క్వశ్చన్ ఏంటంటే ఇదే 8th క్వశ్చన్. పరిశోధనను కొనసాగించడానికి ఈ క్రింది వానిలో ఒక తొలి అజ్ఞాస వ్యూహం పూర్వకమగు ఆవశ్యకత లేదా ఒక పరిశోధన వ్యూహం అని కూడా అంటారు. చూడండి, ఇక్కడ పరిశోధన కొనసాగించడానికి, ఇక్కడ ఈ క్వశ్చన్ కూడా మీకు ఇంగ్లీష్లో క్వశ్చన్ చూస్తే చాలా ఈజీగా అర్థమవుతుంది. అంటే ఇది మనకి ఎప్పుడైనా సరే రీసెర్చ్ యాప్టిట్యూడ్కి వచ్చేటప్పటికి ఆ టర్మినాలజీ అనేది ఇంగ్లీష్లో టర్మినాలజీ మనకు చాలా రిలేటెడ్గా అనిపిస్తుంది. అదే తెలుగులోకి వెళ్ళి టర్మినాలజీ చూస్తే అవేవో గ్రాంధిక భాషలో ఉన్నట్టు అనిపిస్తాయి. ఎక్కువగా రీసెర్చ్ క్వశ్చన్స్ మీరు ఇంగ్లీష్లోనే చూడడానికి ప్రయత్నించండి. అంటే మనం ఒక రీసెర్చ్ని ఫార్వర్డ్ అంటే దాన్ని కంటిన్యూ చేయడానికి ఉపయోగపడేది. మనం ఇది క్వశ్చన్ అంతా కూడా అసలు చదవాల్సిన అవసరమే లేదు. ఇట్ ఈస్ ద నన్ ఆఫ్ అస్. మనకి కావాల్సిన ఫస్ట్ ఈ పాయింట్ చూస్తేనే మనకి ఈజీగా అర్థమవుతుంది. ఒక రీసెర్చ్ని కొనసాగించడానికి మనకి తోడ్పడేది ఏంటంటే పరికల్పన, హైపోథీసిస్. అంటే హైపోథీసిస్ అనేవి మనం ఫర్దర్గా రీసెర్చ్ చెయ్యాలా వద్దా, అసలు మన రీసెర్చ్ని కొనసాగించాలా వద్దా అనేది డిసైడ్ చేస్తుంది. ఎందుకంటే హైపోథీసిస్లో మనకి నల్ హైపోథీసిస్ని మనం ఎప్పుడైతే యాక్సెప్ట్ చేస్తాం, రిజెక్ట్ చేస్తాం, అంటే మన యాక్సెప్టెన్స్ని బట్టి రిజెక్టెన్స్ని బట్టి మన రీసెర్చ్ అనేది ఫార్వర్డ్ అవుతుందా లేదా అనేది తెలుస్తుంది అన్నమాట. సో మన రీసెర్చ్ని కొనసాగించడానికి ఉపయోగపడేటటువంటి ఒక అంశం ఏంటిదంటే ఇది హైపోథీసిస్, పరికల్పన. చాలా ఈజీ క్వశ్చన్. మీరు కొంచెం ఆలోచిస్తే ఇది చాలా మన ఈజీ క్వశ్చన్ అనమాట. ఇది ఆన్సర్ డి. మనకి ఒక రీసెర్చ్ కొనసాగించడానికి ఉపయోగపడేది మనకి పరికల్పన. అసలు రీసెర్చ్ స్టార్ట్ చేసేటప్పుడు మనం ఏం చేయాలి అంటే రీసెర్చ్ క్వశ్చన్ని, రీసెర్చ్ ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేయాలి. తర్వాత రీసెర్చ్ సంబంధించినటువంటి ఒక హైపోథీసిస్ వేయాలి. ఆ హైపోథీసిసే మన రీసెర్చ్ని కొనసాగించాలా అప్పట్లో స్టాప్ చేయాలనేది డిసైడ్ చేస్తుంది. ఓకే, సో దీని మీద కూడా నేను మీకు ఒక వీడియో చేశాను, చూడండి ఆ వీడియో కూడా. 9th క్వశ్చన్. పరిశోధనలో నీతి స్మృతి చూడండి. అంటే ఇక్కడ పరిశోధనలో నీతి స్మృతి ప్రామాణిక సూత్రాల మార్గదర్శకాలుగా లోని కానిది. ఇది కూడా దీని గురించి కూడా నేను చాలాసార్లు మీకు చెప్పున్నాను. ఎథిక్స్ ఇన్ రీసెర్చ్. ముఖ్యంగా ఈ రీసెర్చర్ అనేవాడు ఎథిక్స్ని ఏ ఆస్పెక్ట్లో ఫాలో కావాలి అనే దాని మీద మనకి క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అనేది ఉండాలి. అసలు ఎక్కడ ఎథిక్స్ని ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు, అంటే ఏ విషయంలో మనకి ఎథిక్స్ అనే అవసరం లేదు అనేది మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అంటే మనం ఎక్కడ ఎథిక్స్ని ఫాలో కావాలి అని తెలిసి ఎక్కడ ఎథిక్స్ని ఫాలో అవ్వని అవసరం లేదో తెలుస్తుంది. ఎక్కడ ఫాలో కావాలంటే మనకి ఫస్ట్ గ్రంథ స్వామ్యం, అంటే మనకి కాపీరైట్ విషయంలో కంపల్సరీ మనం రీసెర్చ్ ఎథిక్స్ని ఫాలో కావాలి. కాపీరైట్స్ అంటే మనం ఎక్కడి నుంచి అయినా సరే రిఫరెన్స్ తీసుకున్నప్పుడు
ఆ రెఫరెన్స్ సంబంధించినట్టు అంటే ఎవరి దగ్గర అయినా సరే, ఏ గ్రంథం నుండి అయినా, ఎక్కడి నుండి అయినా ఎవరో రాసినటువంటి ఒక రెఫరెన్స్, ఒక రాసినటువంటి గ్రంథం, పుస్తకం నుంచి మనం కొంత ఇన్ఫర్మేషన్ వాళ్ళ నుండి తీసుకుంటాం. మనకు కావాల్సినటువంటి రిఫరెన్స్ కోసం తీసుకుంటాం. రిఫరెన్స్ కోసం తీసుకున్నప్పుడు కంపల్సరీ మనం ఆ యొక్క రిఫరెన్స్ ఏదైతే ఉందో వాళ్ళకి ఆ కాపీ రైట్స్ అనేవి మనకి ఇవ్వాలి. అంటే పలానా వాళ్ళ దగ్గర నుంచి ఈ రెఫరెన్స్ నేను తీసుకున్నాను అనేది మనం తీసుకున్నటువంటి విషయాన్ని కంపల్సరీ మనం తెలియజేయాలి. అంటే ఆ కాపీ రైట్స్ అనేవి వాళ్ళకే చెందుతాయి. సో అక్కడ మనం రీసెర్చ్ ఎథిక్స్ని ఫాలో కావాలి. ఇంకోటి పేటెంటింగ్ పాలసీ, కంపల్సరీ పేటెంటింగ్ పాలసీ అనేది మనం ఒకళ్ళ యొక్క నాలెడ్జ్ని యూజ్ చేసుకున్నాం, ఒకళ్ళ రెఫరెన్స్ని యూజ్ చేసుకున్నాం, ఒకళ్ళ యొక్క సమాచారాన్ని మనం యూజ్ చేసుకున్నాం, కంపల్సరీ వాళ్ళకి మనం పేటెంట్ని పే చేయాలి. ఆ పేటెంట్ పే చేయడంలో కూడా మన ఎథిక్స్ని ఫాలో కావాలి. ఎందుకంటే అలా ఫాలో కాకపోతే మన సమాచారానికి ఎలాంటి యూస్ అనేది ఉండదు. ఇంకొకటి ఏంటంటే సమాచారం అంటే పంచుకునే తంత్రం. అంటే సమాచారాన్ని మనం గ్యాదరింగ్ విషయంలో కూడా మన ఎథిక్స్ని ఫాలో కావాలి. అంటే ఇక్కడ చిన్నపిల్లలకు కానీ, జంతువులకు కానీ, ఆడవాళ్ళకు కానీ ఎలాంటి హాని చేయనటువంటి విధానంలో మన సమాచారాన్ని గ్యాదర్ చేసుకోవాలి. అంటే చిన్నపిల్లల్ని హింసించే విధంగా కానీ, యానిమల్స్కి ఏదైనా హర్ట్ చేసే విధంలో కానీ, ఆ లేడీస్ని ఎంబ్రాసింగ్ చేసేటటువంటి క్వశ్చన్ గ్యాదర్ చేయడంలో కానీ ఎక్కడ కూడా మనం ఈ యొక్క అంటే అలాంటివి మనం తీసుకోకూడదు. అంటే ఆ విషయంలో కూడా మనం ఎథిక్స్ని ఫాలో కావాలి. ఎథిక్స్ని ఎక్కడ ఫాలో అవసరం లేదు అంటే సిద్ధాంత వ్యాసము, రూప నిష్పాదనము, అంటే సింపుల్గా ఇంగ్లీష్లో చెప్పాలంటే థీసిస్ ఫార్మేట్, అది లాస్ట్ స్టెప్ అన్నమాట. ఆ ఫార్మేట్లో మనం ఎట్లాంటి ఎథిక్స్ని ఫాలో కావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనకు మొత్తం సమాచారం అయిపోయిన తర్వాత ఫుల్ క్లారిటీ, ఫుల్ పేటెంట్ అనేది కాపీ రైట్స్ అనేవి మనకే వచ్చేస్తాయి. ఇవన్నీ కంప్లీట్ చేసుకుంటే లాస్ట్ స్టెప్లో మనకి ఇష్టం వచ్చినట్టు మనం ఎక్కడైనా సరే ఆ పాయింటింగ్ ఏదైనా ఉంటే, లెటర్ పాయింటింగ్ కానివ్వండి, మనం అవన్నీ కూడా మనం ఇష్టం వచ్చినట్టు మనం చేసుకోవచ్చు. అక్కడ ఎథిక్స్ ఫాలో కావాల్సిన అవసరం లేదనమాట. అంటే ఈ క్వశ్చన్ మనకి ఇంతకు ముందు కూడా ప్రీవియస్లో వచ్చింది. థీసిస్ ఫార్మేట్లో ఎథిక్స్ని ఫాలో కావాల్సిన అవసరం లేదు. అంటే మన ఆన్సర్ ఏంటిది అంటే దీంట్లో మన ఆన్సర్ ఈ ఆన్సర్ అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 10th క్వశ్చన్. ఈ క్రింది పనుల్లో సృజనాత్మకత మరియు కీలకమైన ఆలోచనలు. ఈ క్రింది పనులలో సృజనాత్మకత, కీలకమైన ఆలోచనలు క్రింది వాళ్ళలో కీలకమైన ఆలోచనలు పెంపొందించడానికి దేనిలో ఎక్కువ సాపేక్ష సామర్థ్యం ఉంది. ఇక్కడ కూడా మీకు చెప్తాను. ఇక్కడ మనకి 4 ఆప్షన్స్ ఇచ్చాడు. ఒక పరిశోధన సంగ్రహం, ఒక సమ్మరీని మనం తయారు చేయడం, పరిశోధన సంబంధించినటువంటి సమాచారాన్ని గ్యాదర్ చేయడం, ఒక సెమినార్ పేపర్ని మనం సబ్మిట్ చేయడం, ఒక కాన్ఫరెన్స్లో పాల్గొనడం, ఒక వర్క్షాప్లో పాల్గొనడం. ఈ ముఖ్యంగా 4 గురించి చెప్తాను. ఇక్కడ సమాచారాన్ని గ్యాదర్ చేయడం అంటే సమాచారాన్ని గ్యాదర్ చేయడానికి మనం అనేక రకాలైన వ్యూస్ను వాడతాం. కానీ అక్కడ ఒక ప్రొసీజర్తో వెళ్తుంది అనమాట. మన క్వశ్చనరీ యూజ్ చేస్తామా, షెడ్యూల్ యూజ్ చేస్తామా, ఇంటర్వ్యూ యూజ్ చేస్తామా అనేది ఒక ప్రొసీజర్లో నడుస్తుంది. అక్కడ సృజనాత్మకత కంటే కూడా ప్రొసీజర్కి, మన సిస్టమ్కి ఎక్కువ ప్రాధాన్యత అనేది ఉంటుంది. రెండవది ఏంటంటే సెమినార్కి సంబంధించినటువంటి పేపర్ సబ్మిషన్. అంటే మనం ఒక పేపర్ తయారు చేస్తాం. అంటే ఆ పేపరు అనేది ఏంటంటే ఒక అకాడమికల్కి సంబంధించినటువంటిది. లేకపోతే మనం పేపర్ అనేది యాక్చువల్గా ఏంటిదంటే సెమినార్లో సబ్మిట్ చేసేది మనకు ఆలోచనలు ఇతరులతో షేర్ చేసుకుంటాం.
ఆలోచనలే షేర్ చేసుకుంటాం. అక్కడ కూడా మనకి కీలకమైనటువంటి ఆలోచనలు సృజనాత్మకత ఎక్కడా ఉండదు. మూడోది ఏంటంటే పరిశోధనలో కాన్ఫరెన్స్ అంటే ఏంటంటే ఇది గ్రూప్ ఆఫ్ ది డిస్కస్, ఒక్కళ్ళు కాదు. గ్రూప్ ఆఫ్ ది డిస్కస్ కూడా ఏంటిది అంటే ఒక ప్రాబ్లం మీద గ్రూప్ డిస్కస్కి ఆధారంగా చేసుకొని, అంటే వివిధ రకాలైనటువంటి మనుషులు చెప్పినటువంటి సొల్యూషన్స్ ద్వారా ఆ ప్రాబ్లంను సాల్వ్ చేయడం అనేది ఉంటుంది. కాన్ఫరెన్స్ అంటేనే ప్రాబ్లం సాల్వింగ్ అంట. అది కూడా ఏంటిది, అనేక రకాలైనటువంటి వ్యక్తుల ఆ యొక్క సొల్యూషన్ ఆధారం చేసుకుని ఆ ప్రాబ్లం సాల్వ్ చేస్తాం. ఇక్కడ కూడా సృజనాత్మకత, క్రిటికల్ థాట్స్ అనేవి ఉండవు. అంటే ఇక్కడ సృజనాత్మకత అంటే డైవర్షన్ అన్నమాట. ఒక డైవర్జెంట్ థింకింగ్ అనేది ఉండదు ఇక్కడ. మరి ఇంకా మిగిలింది ఏంటంటే మనకు వర్క్షాప్స్. అసలు వర్క్షాప్ అంటే ఏంటో తెలిస్తే మనకు ఆన్సర్ ఈజీగా అర్థమవుతుంది. వర్క్షాప్స్ అంటే ఏంటంటే మనం ఒక వర్క్లో పార్టిసిపేట్ చేసి ఆ వర్క్ని మనం స్వయంగా చేయడం. అంటే ఇక్కడ స్వయంగా చేయడం అంటే ఆ వర్క్లో మనం ఆ వర్క్ని ఎఫెక్టివ్గా చేయడం, అందరికంటే భిన్నంగా చేయడం, ఆ వర్క్లో మనకి ఒక క్రిటికాలిటీని మనం ప్రజెంట్ చేయడం, దాన్నే మనం వర్క్షాప్ అన్నట్టు. అంటే 10 to 15 మెంబర్స్ టుగెదర్ వర్క్ అండ్ గెయిన్ ఓన్ ఎక్స్పీరియన్స్. ఈ వర్క్లో మనం ఏం చూపించాలి, ఒక ఇన్నోవేషన్ చూపించాలి. అంటే వర్క్షాప్లో మనం పార్టిసిపేట్ చేసినప్పుడు మనం అందరు చేసినటువంటి విధానంలో కాకుండా ఒక కొత్త రకంగా మనకు పనిని మనం ప్రజెంట్ చేయాలి. అంటే అక్కడ మనకు సృజనాత్మకత అనిపించింది. ఇంతకుముందు ఉన్నటువంటి ఐడియాస్ భిన్నంగా మనం ఐడియాస్ని ఇంప్లిమెంట్ చేయాలి. అంటే క్రిటికల్ థింకింగ్ అనేది ఉండాలి, ఒక డీప్ అనాలిసిస్ అనేది ఉండాలి. క్రిటికల్ అంటే డీప్ థింకింగ్ అనేది ఉండాలి. ఇవి రెండు కూడా మనకు కనిపించేది వర్క్షాప్స్. మీరు టీచింగ్ ప్రొఫెషన్లో ఉంటే ఇది మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది. మీరు టీచింగ్ ప్రొఫెషన్లో ఉంటే ఇప్పుడు మనకి టీచర్స్ కూడా వర్క్షాప్స్ కండక్ట్ చేస్తున్నారు. అంటే ఇక్కడ ప్రైవేట్ స్కూల్స్ కంటే కూడా గవర్నమెంట్ స్కూల్స్కే ఎక్కువ స్టూడెంట్స్ రావాలి, వాళ్ళని గ్యాదర్ చేయాలి అనే దాని మీద వర్క్షాప్స్ కండక్ట్ చేస్తున్నారు. అక్కడ మీరు ఏం చూపించాలి, ఒక ఇన్నోవేషన్ చూపించాలి. అంటే సృజనాత్మకత, మీ యొక్క టాలెంట్ని చూపెట్టాలి. మీరు కొత్తదనంలో కొత్త రకంగా ఆలోచించి మీరు నూతనత్వంతో పిల్లల్ని గ్యాదర్ చేసే ప్రయత్నం చేయాలి. అంటే అక్కడ మీరు సృజనాత్మక చూపించకపోతే గవర్నమెంట్ స్కూల్స్ కంటే కూడా ప్రైవేట్ స్కూల్స్కే వెళ్తారు. అదొకటి. ఇంకోటి ఏంటంటే మీ యొక్క ఐడియాస్ అనేవి ఎలా ఉండాలి, కీలకమైనటువంటి ఆలోచన, ఒక క్రిటికల్గా డీప్గా అనాలిసిస్ చేసి అసలు ఎందుకు ప్రైవేట్ స్కూల్స్కి వెళ్తున్నారు, గవర్నమెంట్ స్కూల్స్కి ఎందుకు రావట్లేదు, ఈ ఆలోచనని ఇంప్లిమెంటేషన్ చేసినప్పుడు గవర్నమెంట్ స్కూల్స్కి స్టూడెంట్స్ ఎక్కువగా వస్తారు. అంటే దీన్నే మనం వర్క్షాప్స్ అంటాం. వర్క్షాప్ అంటే ఏం లేదు, ఒక సొల్యూషన్ దొరకని దానికి నూతనత్వాన్ని క్రిటికల్ ఎవాల్యూషన్ ద్వారా ఆ యొక్క సొల్యూషన్ ఇవ్వడం. గ్రూప్ సొల్యూషన్ వేరు, క్రిటికల్ ఎవాల్యూషన్ ద్వారా ఇచ్చేటటువంటి సొల్యూషన్ వేరు. దాన్ని మనం వర్క్షాప్స్ అంటాం. ఇది రైట్ ఆన్సర్ మనకి. ఓకే, వర్క్షాప్స్ అనే రైట్ ఆన్సర్. ఇది ఆన్సర్ డిగా మనం చెప్పుకోవచ్చు. ఓకే, ఒకవేళ మీకు రియల్ కీలో ఏదే ఇచ్చినా కానీ నన్ను తప్పుగా అనుకోకండి. నా ఎనాలిసిస్ మాత్రమే చెప్తున్నాను, నేను నా అభిప్రాయం చెప్తున్నాను. ఒకవేళ కీలో ఇది కాదు మళ్ళీ మీరు తప్పు ఎనాలిసిస్ ఇచ్చారని మాత్రం అనవచ్చు. ఇది ఓన్లీ నా ఎనాలిసిస్ మాత్రమే. అంటే నా ఎనాలిసిస్ ఆల్మోస్ట్ ఆల్ కరెక్టే, నేను రాంగ్ ఎనాలిసిస్ ఇవ్వడానికి మాత్రమే ముందుకు రాలేదు. ఎనీవే ఒకవేళ మిస్టేక్ అయితే నేను ముందుగానే చెప్తున్నాను అనమాట. ఎందుకంటే అపాలజీస్ ఈస్ బెటర్ దెన్ రాంగ్ కదా. మిస్టేక్ చేసి మనం తప్పించుకునే కంటే ముందుగానే మనం అపాలజీ చెప్పాలి, అది మన ధర్మం యాజ్ ఏ టీచర్. నెక్స్ట్ 11 చూడండి. అంటే ఈ క్వశ్చన్లో 16వ క్వశ్చన్ ఇది. ఎందుకంటే నేను మ్యాథ్స్ పార్ట్ అయితే పట్టుకోలేదు, నాకు మ్యాథ్స్ అంతగా టచ్ లేదు, అందుకని నేను కేవలం మ్యాథ్స్ రిలేటెడ్ కాకుండా మిగతా ఆన్సర్స్ చేస్తున్నాను. సో ఇక్కడ మీకు క్వశ్చన్ 16 ఇది. అంటే క్వశ్చన్ 16 ఇది. 16 క్వశ్చన్ ఏమడుగుతున్నాడంటే ఒక వ్యక్తి తన డైరీ రాయడం. చాలా గుడ్ క్వశ్చన్ అనమాట. ఒక వ్యక్తి డైరీ రాయడం, ఇది ఏ రకమైనటువంటి సమాచారం? డైరీ రాయడం అనేది ఏ సమాచారంగా మనం పేర్కొనవచ్చు? ఇది నేను నా దగ్గర ఆన్లైన్ కోచింగ్ తీసుకున్నటువంటి స్టూడెంట్స్ చెప్పాను, వీడియోస్ ద్వారా కూడా చెప్పాను, నేను బుక్ ప్రిపేర్ చేసిన దాంట్లో కూడా ఈ క్వశ్చన్ చాలా క్లియర్గా ఉంది.
అంటే ఇక్కడ మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కమ్యూనికేషన్లో ఇంట్రాపర్సనల్ కమ్యూనికేషన్, ఇంటర్పర్సనల్ కమ్యూనికేషన్, ఇంట్రా గ్రూప్ కమ్యూనికేషన్, ఇంటర్ గ్రూప్ కమ్యూనికేషన్, ఇలా అంటే అక్కడ పాల్గొనేటటువంటి వ్యక్తులను బట్టి కమ్యూనికేషన్ అనేది 4 టైప్స్గా ఉంటుంది. అంటే ఈ కమ్యూనికేషన్లో ఓన్లీ సింగిల్ పర్సన్ పాల్గొన్నాడు అనుకోండి, అంటే సింగిల్ పర్సన్ పార్టిసిపేట్ కమ్యూనికేషన్ అనేది మనకు ఇంట్రా కమ్యూనికేషన్. దీన్ని కూడా మీరు తెలుగులో అంటే కూడా ఇంగ్లీష్లో చూసుకోండి, చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఇంట్రా పర్సనల్ అంటాం. ఒక కమ్యూనికేషన్లో ఇద్దరు పాల్గొన్నారనుకోండి, అంటే ఇద్దరు మాట్లాడుకుంటున్నారు, దాన్ని ఇంటర్ పర్సనల్ అంటాం. లేదు ఒక వ్యక్తి చాలా మందితో కమ్యూనికేట్ చేస్తున్నాడు, దాన్ని ఇంట్రా గ్రూప్ కమ్యూనికేషన్ అంట. అంటే ఒక టీచరు చాలామంది స్టూడెంట్స్కి బోధిస్తుంది, సో దాన్ని ఇంట్రా గ్రూప్ కమ్యూనికేషన్ అంటాం. ఇంకో కమ్యూనికేషన్ ఏంటంటే ఇంటర్ గ్రూప్ కమ్యూనికేషన్. అంటే నెంబర్ ఆఫ్ పర్సన్స్ కమ్యూనికేట్ విత్ నెంబర్ ఆఫ్ పీపుల్. అంటే ఇక్కడ కమ్యూనికేట్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు, ఆ కమ్యూనికేషన్ రిసీవ్ చేసుకునే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు, దాన్ని ఇంటర్ గ్రూప్ కమ్యూనికేషన్ అంటారు. ఇక్కడ మాత్రం ఏమంటున్నా అంటే ఒక వ్యక్తి అనే దాంట్లోనే మనకి ఎంతమంది ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్నారు, సింగిల్ పర్సన్ పార్టిసిపేట్ చేస్తున్నాడు. దాన్ని మనం ఏమంటాము, దీన్ని ఏమంటాం, అంతర్ వ్యక్తిగత సమాచార ప్రసారం, ఇంట్రా పర్సనల్ కమ్యూనికేషన్. ఇంట్రా పర్సనల్ అంతర వ్యక్తిగత సమాచారం. అంటే ఇంట్రా పర్సనల్ కమ్యూనికేషన్ అంటే డైరీ రాయడం, సెల్ఫ్ థింకింగ్ చేయడం, లేకపోతే సెల్ఫ్గా స్టడీ చేసుకోవడం, డ్రీమింగ్ చేయడం, ఇవన్నీ కూడా మన ఇంట్రా పర్సనల్ కమ్యూనికేషన్లోకి వస్తాయి. చాలా నైస్ క్వశ్చన్ ఇది, అంటే ఈజీగా మీరు ఆన్సర్ చేయగలరు. ఆన్సర్ మనకి ఆన్సర్ డి అన్నమాట. ఇది కూడా చెప్తున్నాను, ఆన్సర్ డి. ఓకే, తర్వాత 17th క్వశ్చన్ చూద్దాం. మిలిటరీ కెప్టెన్ సైనికులతో ఇలా అన్నాడు. అంటే ఇక్కడ మనం క్వశ్చన్ మొత్తం కూడా చూడనవసరం లేదు. మిలిటరీ కెప్టెన్ సైనికుడు. ఇక్కడ చూడండి, ఇది ఏంటిదంటే దీన్ని మనం ఈ కమ్యూనికేషన్ అనేది ఎట్లా అంటే ఇది ఒక ఆర్గనైజేషనల్ కమ్యూనికేషన్. ఆర్గనైజేషనల్ కమ్యూనికేషన్ అంటే ఒక ఆర్గనైజేషన్లో జరిగేటటువంటి కమ్యూనికేషన్. అంటే ఒక ఆఫీస్లో, ఒక సంస్థలో, లేకపోతే ఒక స్కూల్లో, ఒక కళాశాలలో ఇక్కడ కమ్యూనికేషన్ ఎలా ఉంటుందంటే అంటే బాగా ఉన్నతమైనటువంటి వ్యక్తుల నుండి కింది స్థాయి వ్యక్తుల వరకు కమ్యూనికేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. అంటే ఇక్కడ ఉన్నతమైనటువంటి వ్యక్తులు అంటే బాస్ నుండి ప్యూన్ వరకు అనుకోండి, బాస్ నుండి ప్యూన్ వరకు, లేదా సేమ్ స్టేటస్ కలిగినటువంటి వ్యక్తుల మధ్య కూడా కమ్యూనికేషన్ అనేది జరుగుతుంది ఆర్గనైజేషన్లో. అంటే దీన్ని ఆర్గనైజేషనల్ కమ్యూనికేషన్ అంటారు. ఈ కమ్యూనికేషన్ ఎలా ఉంటుందంటే ఇక్కడ మనకి లాటరల్ కమ్యూనికేషన్ ఉంటుంది, లాటరల్ కమ్యూనికేషన్. మళ్ళీ హారిజాంటల్ కమ్యూనికేషన్ కూడా ఉంటుంది. హారిజాంటల్ కమ్యూనికేషన్ అనేది ఏంటంటే లాటరల్ అంటే పైనుండి కిందికి కానీ కింది నుండి పైకి కానీ. ఈ లాటరల్లో మళ్ళీ 2 రకాలు ఉంటాయి, డౌన్వర్డ్ కమ్యూనికేషన్, అప్వర్డ్ కమ్యూనికేషన్. డౌన్వర్డ్ కమ్యూనికేషన్ అంటే ఏంటంటే పైనుండి కిందికి రావడం, పైనుండి కిందికి రావడం. అంటే బాస్ నుండి సమాచారం ప్యూన్ వరకు వస్తుంది, బాస్ నుండి ప్యూన్ వరకు. ఇది ఇక్కడ అప్వర్డ్ కమ్యూనికేషన్ అంటే ఏంటంటే కింది నుండి పైకి వెళ్తుంది, అంటే ప్యూన్ నుండి సమాచారం బాస్కి వెళ్తుంది. ఓకే, లాటరల్లో ఈ 2 భాగాలు ఉన్నాయి మనకి. హారిజాంటల్ అంటే ఏంటి, సేమ్ స్టేటస్ కలిగినటువంటి వ్యక్తులు, ఇద్దరు టీచర్లు మాట్లాడుకున్నా, ఇద్దరు ఫ్యూన్స్ మాట్లాడుకున్నా, ఇద్దరు ప్రిన్సిపల్స్ మాట్లాడుకున్నా, ఇద్దరు మేనేజర్స్ మాట్లాడుకున్నా దాన్ని హారిజాంటల్ అంటాం. మరి మిలిటరీ కెప్టెన్, వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి రిలేషన్షిప్ చూడండి. మిలిటరీ కెప్టెన్ అనేవాడు బాస్, అంటే పైన ఉన్నత స్థాయి ఉద్యోగి. సైనికుడు అనేవాడు అతని కింద పనిచేసేవాడు, అంటే కింది స్థాయి ఉద్యోగి. ఇక్కడ ఒక సమాచారం చెప్తున్నాడు, అది మనకి ఏమవుతుంది, మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి లాటరల్ని ఇచ్చాడు ఆన్సర్. లాటరల్ ఇచ్చాడు, డౌన్వర్డ్ ఇచ్చాడు, మనకి ఇంకా డిఫరెంట్ ఇంకొక 2 క్వశ్చన్ ఆప్షన్స్ కూడా ఇచ్చినట్టున్నాడు చూడండి. అంటే ఇక్కడ అది మెటా సమాచార ప్రసారం, మెటా కాదు, అది అసలు ఆన్సరే కాదు. అధోముఖ సమాచార ప్రసారం అంటే దీన్ని అధోముఖ అంటే డౌన్ వర్డ్ అనమాట. అధోముఖ అంటే డౌన్ వర్డ్.
పార్శ్వ సమాచార ప్రసారం లాటరల్. వ్యక్తిగత సమాచార ప్రసారం అంటే పర్సనల్ అని ఇచ్చాడు. ఇది పర్సనల్ కాదు, ఎందుకంటే ఇద్దరి మధ్య జరిగింది కాబట్టి ఇది పర్సనల్ కాదు. మరి లాటరల్ డౌన్వర్డ్ అనే దాని మీద మీకు చాలామందికి అంటే కన్ఫ్యూజ్ అయి ఉంటారు. లాటరల్ కూడా పెట్టిన వాళ్ళు ఉంటారు. కానీ ఇక్కడ లాటరల్ అనేది కరెక్టే. ఒకవేళ ఈ డౌన్వర్డ్ ఇవ్వకపోతే లాటరలే కరెక్ట్ అసలు యాక్చువల్ చెప్పాలంటే. కానీ వాడు డౌన్వర్డ్ ఇచ్చాడు కాబట్టి డౌన్వర్డ్కి ఆన్సరే మనం సెలెక్ట్ చేసుకోవాలి. లాటరల్లో నుండి డౌన్వర్డ్ అన్నమాట. లాటరల్లో నుండి డౌన్వర్డ్. సో మన ఆన్సర్ ఏంటంటే డౌన్వర్డ్. అంటే ఇక్కడ బి ఆన్సర్ బి. తెలుగులో దీన్ని అధోముఖ సమాచార ప్రసారం అంట. అధోముఖ సమాచార ప్రసారం. సో నెక్స్ట్ క్వశ్చన్స్ నెక్స్ట్ వీడియోలో చేస్తాను. వాచ్ చేస్తూ